ఎందుకో తెలియదు. బయటకు చూస్తే మన జీవితం బాగానే కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం ఏదో ఖాళీగా అనిపిస్తుంది. ఎందుకో తెలియని వెలితి, ఎవరికీ చెప్పలేని బాధ, మనకి మనమే అర్థం గాని ప్రశ్న. నిజంగా నేను ఏం కోల్పోయాను అని. చాలామంది జీవితంలో ఈ స్థితి వస్తుంది. మనం అనుకుంటాం, నేను మంచి ఆలోచనలు చేస్తున్నాను, నేను పాజిటివ్‌గా ఉన్నాను, నేను విశ్వాన్ని నమ్ముతున్నాను. అయినా ఎందుకు నా జీవితం మారడం లేదు అని. సమాధానం వెతుకుతాం. కొంతమంది చెప్తారు, లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించు. నువ్వు ఏం కోరుకుంటే అది నీ జీవితంలోకి వస్తుంది అంటారు. మరొకరు చెప్తారు, ధ్యానం మొదలుపెట్టు. మార్పు అంతా నీలోనే మొదలవుతుంది అంటారు. అప్పుడు ఒక క్వెషన్ వస్తుంది మనకి. జీవితాన్ని మార్చేది ఏది? లా ఆఫ్ అట్రాక్షనా? లేక మెడిటేషనా అని. మనం ఆ ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ ఒక అందమైన ఆలోచన. అది చెబుతుంది, నీ ఆలోచనలే నీ శక్తి అని. నీ శక్తి ఒక అయస్కాంతం. నువ్వు ఏం ఆలోచిస్తే అది నీ జీవితంలోకి వస్తుంది. నువ్వు డబ్బు గురించి ఆలోచిస్తే డబ్బు వస్తుంది. నువ్వు ప్రేమ గురించి ఆలోచిస్తే ప్రేమ వస్తుంది. నువ్వు విజయం గురించి ఆలోచిస్తే విజయం వస్తుంది. ఇది వినటానికి చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి తన జీవితాన్ని మార్చుకోవాలనుకుంటాడు. లా ఆఫ్ అట్రాక్షన్ మన మనసుకు నచ్చే కారణం ఒక్కటే. అది మనకి ఆశ ఇస్తుంది. నీ జీవితం యాదృచ్ఛికం కాదు. నీ ఆలోచనలు నీ భవిష్యత్తును నిర్మిస్తాయి. నువ్వు ఊహించగలిగితే నువ్వు దాన్ని పొందగలవు అని. ఇది విన్నప్పుడు ఎంత బాధలో ఉన్న మనిషికి కూడా మళ్ళీ ఒక చిన్న ఆశ పుడుతుంది. ఎందుకంటే మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనది ఆశ. ఆశ లేకపోతే మనసు బతకదు. అందుకే చాలామంది అఫర్మేషన్స్ చెప్తారు, విజువలైజేషన్ చేస్తారు, విశ్వానికి లెటర్స్ రాస్తారు. ఫ్యూచర్‌ని ముందే ఫీల్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు నమ్ముతారు, నేను బలంగా నమ్మితే నా జీవితం మారిపోతుంది అని. కానీ ఇక్కడే చాలామంది ఒక తప్పు చేస్తారు. వాళ్ళు కోరుకుంటారు, కానీ లోపల భయంతో ఉంటారు. వాళ్ళంటారు, నాకు సంపద కావాలి అని. కానీ మనసులో నేను దానికి అర్హుడని కాదేమో అని భయపడుతూ ఉంటారు. అక్కడే అట్రాక్షన్ ఆగిపోతుంది. ధ్యానం మాత్రం పూర్తిగా డిఫరెంట్. ధ్యానం చెబుతుంది, నువ్వు బయట ప్రపంచాన్ని మార్చడానికి ముందుగా నీ లోపలి ప్రపంచాన్ని చూడాలి. ధ్యానం అంటే నిశ్శబ్దంలో నీతో నువ్వు ఉండడం, నీ శ్వాసను గమనించడం, నీ ఆలోచనలను చూడటం, నీ బాధను దాచకుండా అంగీకరించడం. ధ్యానం నిన్ను ఏదో సాధించమని చెప్పదు. ధ్యానం నిన్ను దేని వెంట పడమని చెప్పదు. ధ్యానం చెప్తుంది, ఆగు, శాంతించు, నిన్ను నువ్వు తెలుసుకో. ఎందుకంటే మనిషి జీవితంలో ఎక్కువ బాధ బయట జరిగే దాని వల్ల కాదు, లోపల ఆగని మనసు వల్ల. ధ్యానం పూర్తిగా వేరే దారి. ధ్యానం నీకు ఏమీ ఇవ్వదు. అది ముందుగా నీ దగ్గర ఉన్న కలతను తీసేస్తుంది. మనిషి జీవితంలో పెద్ద సమస్య బయట ప్రపంచం కాదు. పెద్ద సమస్య ఆగని మనసు. ఎప్పుడూ పోల్చే మనసు, ఎప్పుడూ భయపడే మనసు, ఎప్పుడూ ఇంకేదో కావాలనుకునే మనసు. ధ్యానం ఆ మనసుని కూర్చోబెడుతుంది. నీకు చెబుతుంది, ఒక్కసారి బయట ప్రపంచం మర్చిపో, నీ లోపలికి చూడు అని. మొదట్లో చాలా మందికి ధ్యానం కష్టమనిపిస్తుంది. ఎందుకంటే బయట ప్రపంచం నుండి పారిపోవచ్చు. కానీ మన నుండి మనం పారిపోలేం. ధ్యానం అంటే నీ నిజమైన ముఖాన్ని నువ్వు చూడటం. అందుకే అది చాలా పవర్‌ఫుల్. లా ఆఫ్ అట్రాక్షన్ చెబుతుంది, నీ జీవితంలోకి ఏదైనా రప్పించగలవు అని. మెడిటేషన్ చెబుతుంది, నీ లోపల ఉన్న బ్యాడ్‌ని తీసేయని. లా ఆఫ్ అట్రాక్షన్ బయట దృష్టి, మెడిటేషన్ లోపల దృష్టి. లా ఆఫ్ అట్రాక్షన్ కోరిక మీద ఆధారపడుతుంది. మెడిటేషన్ అవగాహన మీద ఆధారపడుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అడుగుతుంది, నీకు ఇంకా ఏమి కావాలి అని. మెడిటేషన్ అడుగుతుంది, నిజంగా నీకు ఏమి అవసరం అని. ఇదే రెండిటికి పెద్ద తేడా. నిజంగా ఏది శక్తివంతం? లా ఆఫ్ అట్రాక్షనా? లేక ధ్యానమా? సమాధానం, లా ఆఫ్ అట్రాక్షన్ నీ జీవితాన్ని మార్చవచ్చు. కానీ మెడిటేషన్ నిన్ను మారుస్తుంది. నువ్వు మారితే నీ జీవితం ఆటోమేటిక్‌గా మారుతుంది. అందుకే ధ్యానం లా ఆఫ్ అట్రాక్షన్ కంటే లోతైనది. ఎందుకంటే అది ఫలితాన్ని మార్చదు, అది మూలాల్ని మార్చుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ నీకు కావలసిన దాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ధ్యానం నువ్వెవరో గుర్తు చేస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ జీవితాన్ని మార్చాలని చూస్తుంది. ధ్యానం నిన్ను మారుస్తుంది. నువ్వు మారితే జీవితం మారకుండా ఉండదు. అయితే రెండూ కలిపితే ఇంకా మంచిది. ఉదయం 10 నిమిషాలు ధ్యానం, ఆ తర్వాత 5 నిమిషాలు విజువలైజేషన్. ఎందుకంటే ధ్యానం మనసుని శుభ్రం చేస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ దిశ ఇస్తుంది. ధ్యానం శక్తిని పెంచుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఆ శక్తిని ఫోకస్ చేస్తుంది. అప్పుడు జీవితం మారడం మొదలవుతుంది. నువ్వు జీవితాన్ని వెంబడించాల్సిన అవసరం లేదు.
నువ్వు కేవలం ఆగాలి, నిశ్శబ్దంగా ఉండాలి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వాన్ని అడుగుతుంది. మెడిటేషన్ ఆత్మను మేల్కొల్పుతుంది. ఆత్మ మేల్కొన్నప్పుడు జీవితం తానే మారడం మొదలవుతుంది. ఈ వీడియో మీకు కనెక్ట్ అయి ఉంటే కింద కామెంట్‌లో శాంతి అని టైప్ చేయండి.